వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జాతీయ రహదారులపైన చిరుతలు మృతి చెందిన ఘటనలు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. రాత్రి నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ జాతీయ రహదారి 44 వద్ద రౌండ్ దాటుతుండగా చిరుత మృతి చెందింది ఈ ప్రాంతంలోనే. చూసుకోదు ప్రధానంగా మనం ఏదైతే సికింద్రాపూర్ కు పడకల్ కు మధ్య జాతీయ రహదారి 44 వద్ద ఉన్నాం. ప్రతినిత్యము వాహనదారులు ఈ ప్రాంతం నుంచి వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఇటు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు వెళ్లే ఇది ప్రధాన జాతీయ రహదారి. అన్ని లింకులను కలుపుతూ వెళ్తూ ఉంటుంది. ఈ జాతీయ రహదారుల నిర్మాణంలో లోపం ఉందంటే అవుననే చెప్పచ్చు. ఎందుకంటే ఫారెస్ట్లు ఉన్న ప్రాంతాల్లో వన్యప్రాణులు రోడ్డుపైకి రాకుండా కంచెలు ఏర్పాటు చేయాలి. ఆ కంచెలు ఏర్పాటులో నిర్మాణం లోపం జరిగిందనేది చెప్పకనే ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. దానికి అందరికి సంబంధించి జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ దీనికి అటవీ ఏదైతే వన్యప్రాణులు చనిపోతున్న దానికి బాధ్యత వహిస్తా లేదా అనేది జాతీయ రహదారుల సంస్థ అదేవిధంగా ఫారెస్ట్ అధికారుల మధ్య ఒప్పందం ఏముంది అనేది ఎవరికి అంతు చిక్కని రహస్యంగా మారిందనే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ 6 నెలల కాలంలో 3 చిరుతలు చనిపోవడం ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాధాన్యత సంతరించుకుంది. జక్రాన్పల్లి మండలం రాత్రి 7 నుంచి 8 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక చిరుత మృతి చెందింది. ఆ చిరుత మృతి చెందిన ఘటన పూర్తిగా కలకలం రేపుతుంది. ఎందుకంటే ఇటు పోలీస్ ఫైరింగ్ సెంటర్ ఇక్కడే ఉంటుంది, ఇటు టీఎస్పీఎస్ దానికి సంబంధించి అక్కడ నుండి ఇటు పూర్తిగా అటవీ ప్రాంతం ఉంటుంది. ఆ అటవీ ప్రాంతం గుండా చిరుతలు ప్రతినిత్యం సంతరిస్తుంటాయి. ఈ అటవీ ప్రాంతం ఇక్కడ నుండి మొదలుకుంటే అటవీ ప్రాంతం మంచిప్ప వరకు ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఇది. రిజర్వ్ ఫారెస్ట్ లో పూర్తి స్థాయిలో భారీగా చిరుతలున్న పరిస్థితి ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఒకటే. కానీ భారీ వాహనం ఢీకొనడంతో ఆ వాహనాన్ని గుర్తుపట్టలేకపోయారు ఫారెస్ట్ అధికారులు, పోలీసులు. ఏదేమైనప్పటికీ భారీ సంఖ్యలో చిరుతలు మృతి చెందడం దీనికి అందరికి కూడా రహదారుల నిర్మాణ సంస్థ లోపమనే చెప్పవచ్చు. అయితే దీంతో చిరుత మృతి చెందింది. ఆ ఘటనకు సంబంధించి జక్రాన్పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. చిరుత మృతి చెందిన సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు అందించారు. ఫారెస్ట్ అధికారులు దానికి పంచనామా నిర్వహించి దహన సంస్కారాలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చిరుత సంబంధించి పంచనామా మాత్రం వెటర్నరీ అధికారులు చేయాలి. వెటర్నరీ అధికారులు అదేవిధంగా ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో పంచనామా జరుగుతుంది. పూర్తిగా ఈ ఫారెస్ట్ అంతా కూడా మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్. ఈ మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్ కు అనుకూలంగా లింక్ అయి ఉండే ప్రాంతం ఇది. చిరుతలు భారీగా ఉండడం దీనికి అందరికి సంబంధించి ఇటీవల కాలంలో భారీగా చిరుతలు మృతి చెందడం, చిరుతలు జనవాసాల్లోకి రావడం మనం చూస్తున్న పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా జాతీయ రహదారి 44 దాటుతుండగా రాత్రి సమయంలో చిరుత మృతి చెందిన ఘటన దీనికి మరొక ఇది ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి. ఒకే 6 నెలల కాలంలో ప్రతి 2 నెలలకు ఓసారి ఒక చిరుత జాతీయ రహదారుల పైన మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదే ప్రాంతంలో చిరుత మృతి చెందింది. ఇక్కడే ఆ బారికేడ్ పెట్టిన ప్రాంతంలోనే చిరుత మృతి చెందింది. మృతి చెందిన ఘటనకు సంబంధించి పోలీసులు అయితే వాహనం వెంట దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఆ వాహనం ఏది గుద్ది వెళ్ళింది, ఆ సమయంలో ఎలాంటి వాహనాలు తిరిగాయి, జాతీయ రహదారుల పైన అనే కోణంలో పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి అంతటికి సంబంధించి చిరుతలు ఢీకొని వెళ్లిన వాహనం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒకవేళ ఆ వాహనం దొరికితే ఏదైతే వన్యప్రాణుల హింస కింద దానిపైన కేసులు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అసలు జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ మీద కేసులు చేస్తారా, గుర్తు తెలియని వాహనము ఢీకొని ఒకవేళ ఆ వాహనము దొరికితే ఆ వాహనదారులపైన కేసు చేస్తారా అనే కోణంలో కూడా తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ తరచూ చిరుతలు మృతి చెందడం దీనివల్ల ఫారెస్ట్ అధికారులు ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో చిరుతలు మృతి చెందడానికి ప్రధాన కారణం ఎవరు? జాతీయ రహదారుల నిర్మాణ సంస్థన లేదా ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం? ఎక్కడైనా సరే ఫారెస్ట్ కు ఇరువైపులా రహదారులు నిర్మాణం చేసేటప్పుడు ఆ ఫారెస్ట్ నుండి వన్యప్రాణులు బయటికి రాకుండా జాతీయ రహదారుల పైనకు రాకుండా చూడాల్సిన బాధ్యత జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ. ఒకవేళ చిరుతలు అక్కడ నుండి బయటికి ఇక్కడికి అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో అండర్ పాస్లు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నింటినీ కూడా మర్చారా, లేదంటే చిరుతలు ఇటీవల కాలంలో బాగా వృద్ధి చెందడం వల్ల చిరుతలు జాతీయ రహదారులపైకి వస్తున్నాయనే కోణంలో కూడా ఓ అంచనాకు రావాల్సి ఉంటుంది ఫారెస్ట్ అధికారులు, జాతీయ నిర్మాణ సంస్థ, రహదారుల నిర్మాణ సంస్థ. ఏదేమైనప్పటికీ వన్యప్రాణులు మృతి చెందడం కలకలం రేపుతుందనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.
రోడ్డు ప్రమాదాల్లో తరచూ చిరుతలు మృతి చెందిన ఘటనలు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. ప్రతిరోజు ఏదో చోట చిరుతలు చనిపోతున్న పరిస్థితి నెలకొంది. 6 నెలల కాలంలో 3 చిరుతలు మృతి చెందినట్లు తెలిసింది రోడ్డు ప్రమాదంలో. అయితే పూర్తి స్థాయిలో అసలు ప్రమాదాలు జరగడానికి గల కారణాలేంటి, జాతీయ రహదారుల నిర్మాణ లోపమా, లేకపోతే దీనికి అంతటికి సంబంధించి చిరుతలు ఎక్కువ పెరిగాయా అనే అంశానికి సంబంధించి జిల్లా ఫారెస్ట్ అధికారి వికాస్ మీనా ఉన్నారు, వారిని అడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా మన జిల్లాలో అత్యధికంగా చిరుతలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 100కు పైగా చిరుతలు ఉన్నట్లు సమాచారం. పూర్తి స్థాయిలో చిరుతల ఇటీవల కాలంలో 6 నెలల కాలంలో 3 చిరుతలు మృతి చెందాయి. ప్రధానంగా జాతీయ రహదారి వెంటనే ప్రధానంగా చిరుతలు మృతి చెందుతున్న పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారుల నిర్మాణాల లోపమా, లేకపోతే అత్యధికంగా చిరుతలు పెరగడానికి గల ప్రధాన కారణం? సో నిన్న రాత్రి రోజు ఒక చిరుత పులి ఆన్ నేషనల్ హైవే 44 ఓన్లీ డైడ్. సో ఒక హెవీ వెహికల్ సే ఇట్ గాట్ హిట్ అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ డైడ్. సో నిజామాబాద్ జిల్లాలో సర్వే జరగలేదు ఎన్ని చిరుతపులి ఎగ్జాక్ట్గా ఉన్నాయి, బట్ అరౌండ్ ఆర్ ఎస్టిమేట్ ఇస్ అరౌండ్ 48 to 50 చిరుతపులి ఉన్నాయి. సో ఇది అడవి కూడా కనెక్టివిటీ ఉంది కాబట్టి, లైక్ కామారెడ్డి ఇస్ దేర్, సిరిసిల్ల ఇస్ దేర్, సో దిస్ కంటిన్యూస్ మూవ్మెంట్ ఉన్నాయి. నౌ సో దిస్ నేషనల్ హైవే 44 ఇది అడవి को bifurcate कर रहा है. So yes, so both side అడవి ఉన్నాయి కదా. సో అండ్ అక్కడ నుంచి కూడా చాలా వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ ఉంది. సో దీని కాబట్టి ఇది యాక్సిడెంట్ జరుగుతుంది. బట్ ఐ హ్యావ్ స్పోకన్ టు ఇది పీడీ నేషనల్ హైవే సిఎన్ రావు గారు ఉన్నారు. సో వాళ్ళు ఒక ప్రపోజల్ న్యూఢిల్లీకి హీ హెస్ సెంట్, అండ్ ఇన్ దట్ ప్రపోజల్ ఫెన్సింగ్ ఉన్నాయి, ఇంకా ఇది యానిమల్ అండర్ పాసెస్, ఓవర్ పాసెస్ కూడా ఉన్నాయి. సో ఇది యానిమల్ అండర్ పాస్ దేని గురించి అంటే వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ రోడ్ కింద జరుగుతుంది. సో యాక్సిడెంట్ ఇస్సే నహీ హోగా. సో దిస్ ఇస్ వన్ గుడ్ స్టెప్ విచ్ వీ హ్యావ్ టేకన్. ఫెన్సింగ్ నెక్స్ట్ వీక్ से NH is starting on either side of the road along the forest stretch. Fencing will be done. So with this fencing what will happen, idi movement koncham takwa will happen, and so that our wildlife can be protected. From with your media help, oka message nenu convey I want to do is, idi wherever forest stretch is there, our people should drive slowly. So when the speed is slow, at least animal can pass and these accidents will not happen. So ఇది accident जब होते हैं तो ఇది dangerous for human also, because this collision will happen, also wildlife also. So it is important that we should reduce our speed. ఇంకా డీటెయిల్స్ రేంజ్ ఆఫీసర్ గారు చెప్తారు. ప్రధానంగా అయితే జాతీయ రహదారుల వెంట వెళ్ళేటప్పుడు ప్రధానంగా రహదారుల వెంట వాహనాలు స్పీడ్గా వస్తే ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు. రాత్రి జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి ప్రధానంగా ప్రభుత్వ సంస్థకు సంబంధించిన ఒక బస్సు ఢీకొన్నట్లు సమాచారం. ఆ బస్సుని మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తారా? వారిపైన ఏమైనా కేసులు ఏమైనా నమోదు చేస్తారా? సో యూజువల్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై విచ్ వెహికల్ హ్యాస్ డన్ ద యాక్సిడెంట్, బికాజ్ ఒక ఎవిడెన్స్ లేదు కదా. సో వాట్ వీ హ్యావ్ డన్ ఇస్, ఇది టోల్ ప్లాజా దగ్గర ఇది CCTV కెమెరాస్ ఉన్నాయి. సో వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్. విత్ దిస్ CCTV కెమెరా వాట్ వీ విల్ డూ ఇస్, వీ విల్ ఐడెంటిఫై ఎనీ ఒక బ్లడ్ మార్క్ ఉంది వెహికల్లో లేదా విల్ చెక్. సో ఒక UDR కేస్ బుక్ ఆల్రెడీ జరిగింది. ఇది UDR కేస్ ఏంటంటే ఇస్ అఫెండర్ తెలీదు. సో దట్స్ వై UDR కేస్ ఇస్ దేర్. వన్స్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి తర్వాత వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఇఫ్ సమ్ పర్సన్ ఇస్ దేర్. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ 1972 యాక్ట్ ఉంది. సో దేని కింద మనం కేస్ బుక్ చేశారు. అండ్ దెన్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ దిస్ ఇఫ్ సమ్ అఫెండర్ ఇస్ దేర్, బికాస్ సి ఎక్కువ స్పీడ్ ఉంటే యాక్సిడెంట్ జరుగుతుంది. సో దట్ ఓవర్ స్పీడింగ్ ఆల్సో ఇన్ సచ్ ఏరియా హైవే ఇస్ అన్ ఆఫెన్స్. సో దట్ వీ ఓకే. ప్రధానంగా చూడొచ్చు ఫారెస్ట్ FPO ఉన్నారు. దీనికి అంతరికి సంబంధించి జిల్లాలో రహదారుల వెంట ఏవైతే చిరుతలు ఉన్నాయి, దీనికి అంతరికి సంబంధించి రహదారుల వెంట మెల్లగా ఫారెస్ట్ ఉన్న ప్రాంతాల్లో మెల్లగా వెళ్ళాలనే ప్రధానంగా ఫారెస్ట్ అధికారి చూపిస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో
జిల్లాలో అయితే అనేక చిరుతలు వన్యప్రాణులు రోడ్డు అటు ఇటు దాటుతున్నాయి. రోడ్డు దాటుతున్న క్రమంలో దీనికి అంతటికి సంబంధించి రహదారుల వెంట నిర్మాణం ఏదైతే ఉందో 2 సైడ్ల ఫెన్సింగ్ చేయాలి. ఫెన్సింగ్ చేస్తే ఆ వైల్డ్ లైఫ్ కి సంబంధించిన చిరుతలు రోడ్డు దాటుతున్న క్రమంలో కొంచెం చనిపోకుండా ఉంటాయి. దాంతో పాటు అండర్ పాస్లు కూడా అధికంగా ఏర్పాటు చేస్తే మా వన్యప్రాణులను రక్షించుకునే విధంగా అవకాశాలు ఉంటాయని చెప్పి నిజామాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారి వికాస్ మీనా చెప్తున్నారు. చిరుత మృతి చెందిన ఘటనకు సంబంధించి ఫారెస్ట్ అధికారులు ఏదైతే వన్యప్రాణుల చట్టం కింద కేసునైతే నమోదు చేశారో ఆ ఫారెస్ట్ అధికారులకు సంబంధించి వెటర్నరీ డాక్టర్ దాన్ని పంచనామా నిర్వహించారు. ఆ వెటర్నరీ డాక్టర్ పంచనామా నిర్వహించినప్పుడు ఏమేమి దానిలో గుర్తించారో, ఆ వాహనం ఎంత స్పీడ్ ఉన్న అంశం సంబంధించి డాక్టర్ అన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు చిరుతలని పంచనామా చేశారు. అయితే ఇటీవల కాలంలో గతంలో ఒక 2 నెలల క్రితం ఒక చిరుత మృతి చెందింది. ఇప్పుడు కూడా చిరుత మృతి చెందింది. ఇందల్వాయి ఫారెస్ట్ పరిధిలోనే ప్రధానంగా మీరు పంచనామా చేసే డాక్టర్గా ఉన్నారు. అసలు ఈ చిరుత ఎట్లా మృతి చెంది, అది మగదా ఆడిదా? ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇందల్వాయి గారి యొక్క రిక్విజిషన్ మేరకు ఈరోజు మార్నింగ్ 9:30కి మనం ఇక్కడ ఇందల్వాయి ఇక్కడ నర్సరీలో చిరుతపులికి పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. ఇది మొగ చిరుత అండి. దాదాపుగా మనకు 3.5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. దీనికి వెహికల్ అనేది హార్డ్ హిట్ జరగడం వల్ల మెయిన్గా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఫేస్ భాగంలో హిట్ జరిగింది. లెఫ్ట్ ఇయర్ నుంచి బ్లడ్ యూజింగ్, లెఫ్ట్ ఐ నుంచి బ్లడ్ యూజింగ్ జరగడం జరిగింది. ఇంటర్నల్ హిమరేజెస్ చాలా ఎక్కువ నోటీస్ చేసాం. మెయిన్గా లివర్ రప్చర్ అయిపోయింది. బ్లడ్ కూడా ఇంటర్నల్గా బాగా ఇంటర్నల్ హిమరేజెస్, బ్లడ్ కూడా లోపల అబ్డామినల్ క్యావిటీలో బ్లడ్ అక్యుములేట్ కావడం వల్ల ఎనిమల్ అది ఏదైతే వెహికల్ హార్డ్గా హిట్ అయిందో ఎనిమల్ ఒకటేసారి ప్యానిక్లో పోవడం, షాక్ గురి కావడం జరుగుతుంది. ఆ షాక్ లీడ్గా కోమా అండ్ డెత్ నోటీస్ అవుతారండి. ప్రధానంగా చెప్పండి, ఒక చిరుతకు భారీ వాహనం గుద్దిందా, చిన్న వాహనం గుద్దిందా అనేది పంచనామాలో మీకు ఏమైనా తెలుస్తుందా? అట్లా మనము పర్టికులర్గా చెప్పలేమండి. కాకపోతే దీని యొక్క ఇంటర్నల్ హిమరేజెస్, దాని యొక్క ఫేస్ పైన దాని యొక్క హిమరేజెస్ని బట్టి, ఫేస్ పైన ఉన్న గాయాన్ని బట్టి భారీ వాహనమే గుద్దింది. బట్ కూడా స్పీడు ఆల్మోస్ట్ 80 పైనే ఉండే స్పీడ్లో ఉన్న వాహనం గుద్దడం వల్లనే సడన్గా మనము డెత్ అనేది మనము జరిగిందండి. దీనికి అంతటికి సంబంధించి ఇందల్వాయి ఫారెస్ట్ ఆఫీసర్ రవి మోహన్ భట్ ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, మీ ఏరియాలో చిరుతలు అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపడతారు? రాత్రి మృతి చెందిన చిరుత గత 6 నెలల క్రితం మరో 2 చిరుతలు మృతి చెందాయి. అసలు ఏంది పరిస్థితి? అంటే దీని నివారణకి ఏంటంటే మా రెస్పెక్టెడ్ డిఎఫ్ఓ గారు ఆల్రెడీ NH-44 రాశారు. అది 1 వీక్లో ఈ ఫెన్సింగ్ 2 పక్కల స్టార్ట్ చేస్తున్నారు. అది కాకుండా అండర్ పాస్లు, ఓవర్ పాస్లు కూడా మనకు ఢిల్లీకి రాశారు. అది కూడా అతి త్వరలోనే కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మీ ఇందల్వాయి ఫారెస్ట్ పరిధిలో చిరుతలు ఎన్ని ఉండొచ్చు? దానికి అంతకం జిల్లా వ్యాప్తంగా ఎన్ని చిరుతలు ఉండే అవకాశాలు ఉన్నాయి? ఉమ్మడి జిల్లాకు కలిపి చూసుకుంటే ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ఫారెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉండే కాబట్టి ప్రధానంగా ఎన్ని చిరుతలు ఉండే అవకాశాలు? పక్కన సిరిసిల్ల ఉంటుంది, ఇటు పోతే మెదక్ ఉంటుంది. అత్యధికంగా చిరుతలు వస్తూ పోతూ ఉన్నాయి. ఇటీవల క్రమంలో పెద్ద పులులు కూడా మన ప్రాంతానికి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే మన జిల్లా తీసుకుంటే ఇందల్వాయి రేంజ్ పెద్ద పరిధి. దీంట్లో సుమారు 20-30 పైనే ఉంటాయి. టోటల్ జిల్లాల పరిధి తీసుకుంటే 100 పైన ఉంటాయి. అయితే ఈ మధ్యలో ఈ 2-3 ఇయర్స్లో బాగా దీని సంతతి పెరిగింది. ఎందుకంటే దానికి చెప్పడం ఏంటంటే ఫారెస్ట్ పెరిగింది కాబట్టి ఆల్రెడీ దీని గ్రోత్ కూడా పెరిగింది. కాకపోతే ఈ ఇందల్వాయి రేంజ్ బాధ ఏంటంటే ఈ హైవే ఉండడం వల్ల ఎప్పుడైతే రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఓవర్ స్పీడ్ వెహికల్స్ని డాష్ చేయడం వల్ల ఈ మృత్యు వాతపడుతున్నాయి. అవి ఇప్పటి వరకు జాతీయ రహదారిపై మృతి చెందిన చిరుతలకు సంబంధించి రోడ్డు ప్రమాదాలకు గురి చేసిన వాహనాలను ఏమైనా గుర్తించారు? అది అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే మనకు తెలియదు కదా, నైట్లో ఏదో యాక్సిడెంట్ అవుతుంది, ఎవరు అన్నోన్ పర్సన్ మనకు ఫోన్ చేస్తే కానీ తెలియట్లేదు యాక్సిడెంట్ అయిందనేది. పర్టికులర్ తెలిస్తే దాని మీద ఆల్రెడీ యూడిఆర్ కేసు బుక్ చేస్తాం. మళ్ళీ ఈ వెహికల్ కూడా ఇప్పుడు వెహికల్ తెలిస్తే వారి మీద వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కేసు బుక్ చేయాలి. ఇప్పటి వరకు ఏమన్నా కేసులు నమోదయ్యాయి వైల్డ్ యాక్ట్ ప్రకారం రహదారిలో మృతి చెందిన చిరుతలపై? ఇంతకుముందు ఏదైతే వైల్డ్ లైఫ్ యాక్ట్ కిందనే మొత్తం కేసులు బుక్ చేయడం జరిగింది. ప్రస్తుతం కానీ ఇప్పుడు కానీ ఇంకా ఫ్యూచర్ ఎక్కడైనా వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారమే కేసు చేయాల్సి వస్తుంది. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే ఫారెస్ట్ అధికారులు చెప్తుంది ఏంటంటే జాతీయ రహదారుల వెంట వెళ్ళినప్పుడు స్పీడ్గా వెళ్ళినప్పుడు చిరుతలు మృతి చెందుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 100 పైకి ఉంటాయి. ఇందల్వాయి ఫారెస్ట్ అతిపెద్ద ఫారెస్ట్. ఇక్కడ 30 నుంచి 40 లోపు చిరుతలు ఉంటాయని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో చిరుతలు మృతి చెందినప్పుడు దానికి సంబంధించిన వాహనం ఒకవేళ గుర్తించి ఉంటే దానికి సంబంధించి వైల్డ్ లైఫ్ కింద ఏదైతే వన్యప్రాణుల చట్టం కింద దాని మీద కేసు నమోదు చేస్తాం. ఒకవేళ అది గుర్తించలేని వాహనం అయితే అన్నోన్ వెహికల్ కింద
కేసును నమోదు చేస్తామని చెప్పి ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. భారీ వాహనము ఢీకొనడం వల్లనే చిరుత మృతి చెందినట్లు పంచనామాలో డాక్టర్ పేర్కొన్నారు. దానికి అంతకు సంబంధించి సుమారు ఆ వాహనము 80కి స్పీడ్ పైనే ఉంటుంది. దానివల్ల వాహనం ఒక్కసారిగా ఢీకొనడం, దాంతో లివర్ అంతా కూడా క్యాప్చర్ పగిలిపోయింది. దానివల్ల చిరుత ఒక్కసారిగా మృతి చెందినట్లు ఏదైతే వైద్యం దానికి సంబంధించి పంచనామా నిర్వహించినప్పుడు వాళ్ళు గుర్తించినట్లు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. For latest updates on India Pakistan, download RTV Live app